స్టార్ మా టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే రియాలిటీ షో బిగ్ బాస్. ఈ పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేస్తుంటారు. అంతేకాదు ప్రతి బిగ్ బాస్ సీజన్ని ఎంతో ఆదరిస్తుంటారు. ఎందుకంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఫ్యామిలీని అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది ఈ షో. అయితే ఇప్పటి వరకు 7 సీజన్స్ను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్ను అదే ఊపుతో 8వ సీజన్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి త్వరలో స్టార్ట్ అవ్వనున్న ఈ సీజన్కి కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై ఆడియన్స్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రికెటర్ పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆయన ఎవరో కాదు, భారత మాజీ క్రికెటర్ అంబట్ రాయుడుని బిగ్ బాస్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ సీజన్ 8లోకి తీసుకొచ్చేందుకు టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. క్రికెట్కు స్వస్తి పలికిన అంబటి ఏపీలో వైసీపీ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. చేరిన 10 దినాలకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత జనసేనలో తాజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరాడు. గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారు. అయితే ఇదిలా ఉంటే రాయుడు ఆటలోనే కాదు బయట సైతం అదే దూకుడుని ప్రదర్శిస్తాడు. పలుసార్లు ప్లేయర్స్తో పాటు ఎంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు మేనేజ్మెంట్పై సైతం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దీంతో అంబటి అంటేనే ఎక్కడొక సెన్సేషనల్ క్రియేట్ అవుతుందని భావించిన బిగ్ బాస్ నిర్వాహకులు తనని బిగ్ బాస్లోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు రాయుడు మన తెలుగుడే కావటం, టీమిండియా ఆడిన అనుభవం ఉన్న వ్యక్తి. అంతేకాదు ఈ సీజన్ బిగ్ బాస్ షోలో ఉంటే ఈ షోకి యూనివర్స్లో మంచి క్రేజ్ నెలకొంటుందని అందరూ భావిస్తున్నారు. అందుకే తనకొచ్చే రెమ్యునరేషన్ ఎంతైనా సరే ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు అంబటిని బిగ్ బాస్కి తీసుకొచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బిగ్ బాస్ షోకి అంబట్ రాయుడు వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ సీజన్కి మంచి కిక్కు రావాలంటే కంటెస్టెంట్స్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ షోలో అన్ని రకాల ఎమోషన్స్ పండితేనే ఆడియన్స్ లైక్ చేస్తారు. లేదంటే కూరలో కరివేపాకును తీసి పారేసినట్టు పారేస్తారు. కాబట్టి ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టుగా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు. ఇక గతంలో లాగా కంటెస్టెంట్స్ పేర్లను బయట పెట్టకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు బిగ్ బాస్ టీం. అయితే ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా సరే కొందరైతే కావాలని కొందరు పేర్లను రివీల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది పేర్లు లీక్ అవ్వడంతో నెట్టింట వారి పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో రాయుడు ఉంటే కంటెంట్కు కొరత ఉండదని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో రాయుడు ఉంటే షోకి యూనివర్సల్ అపీల్ వస్తుంది. అందుకే రెమ్యునరేషన్ ఎంతైనా సరే ఆయన ఒప్పించేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కేవలం మనీ కోసమే అయితే రాయుడు వచ్చే అవకాశం లేదు. అతని మనసు ప్రస్తుతం పాలిటిక్స్ పై ఉంది. అయితే కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలని రాయుడు భావిస్తే మాత్రం అతను ఓకే చెప్పే అవకాశం ఉంది. ఇక ఈ సీజన్కి కూడా కింగ్ నాగార్జున గారి హోస్ట్గా వస్తారని తెలుస్తుంది. మరి భారీ అంచనాలు ఉన్న సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.